కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి తెలుస్తా ఉంది. ఆయన వాంగ్మూలం కోరిన సిట్ షెడ్యూల్ చూసి చెప్తానన్న సంజయ్ రాజకీయంగా ఎదుర్కోలేక ట్యాపింగ్తో కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డారని ఆరోపణ. బాధితులను ఎదురుగా పెట్టి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అప్పటి డీజీపీలు చెప్పినట్టే చేశారంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్. పలువురి వాంగ్మూలాలు నమోదు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు బండి సంజయ్ రేపు మాపో కవిత పేరు కూడా వస్తూ ఉంటుంది. సిట్ కూడా రేపు మాపో కవిత పేరు కూడా తీసుకొస్తే కవితను కూడా సిట్ ముందు హాజరు కావాలని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అవుతున్నారు. చాలా తెలివిగా గతంలో ఉన్నటువంటి డీజీపీల పేర్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ క్లోజ్ అయిపోయాడు. సో గతంలో ఉన్నటువంటి అనురాగ్ శర్మ ఇంకొకరు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఇరికించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. సో ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికీ తెలుసు అసలు ప్రభాకర్ రావు కాదు అప్పుడున్న డీజీపీ ఎవరికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన పెద్ద ఎత్తున అవగాహన లేదు. కేవలం ప్రొసీజర్ ప్రకారం మాత్రమే పోయింది తప్ప వేరే ఏది ఉండదు. సో ఈ క్రమంలో ప్రభాకర్ రావు చాలా స్పష్టంగా ఇటు కేసీఆర్ వాళ్ళు చెబితే చేశానంట వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కదా. అసలు కేటీఆర్ వీళ్ళందరూ చెప్తే వీళ్ళందరి పేర్లు బయటకు వస్తే ఎట్లా ఉంటుంది? మహేందర్ రెడ్డి ఏం చెప్పాలి? కేసీఆర్ కేటీఆర్ పేర్లు చెప్తారా లేకపోతే ఆయన తప్పించుకో ప్రయత్నిస్తారా? ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్లో చాలా పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ కనబడతా ఉంది. చాలా స్పష్టంగా ఈ కేసు నీరుగారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దానిలో కేటీఆర్ కేవలం డ్యామేజ్ అవ్వడం తప్ప అసలైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద ఉండవు. ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఇటు బీజేపీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడలో భాగంగా వాళ్ళు మరి కొంత బకరాలుగా తయారవుతూ ఉన్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసు తోటి ముందుకు పోదు ఏది కాదు. ఎలాంటి చర్యలు కేవలం డ్యామేజ్ థింగ్. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డ్యామేజ్ చేయాలి కాబట్టి డ్యామేజ్ చేస్తాం తప్ప అసలైనటువంటి చట్టపరమైన చర్యలు ప్రభాకర్ రావు మీద ఉంటాయా? ప్రభాకర్ రావును అరెస్ట్ చేయాలి కదా. సుప్రీంకోర్టుకి ఇమీడియట్గా వెళ్ళి దాన్ని ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతే ఎందుకు ఆ ప్రాసెస్ ఎందుకు తీసుకోపోవట్లేదు? ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మొత్తానికి మరి ఏం జరుగుతుందో ఏందో చెప్పిన పరిస్థితి. ప్రభాకర్ రావు వరకు అరెస్ట్ అవుతారు తప్ప ఇటు కేసీఆర్ అరెస్ట్ కాడు, ఇటు కేటీఆర్ అరెస్ట్ కాడు, సంతోషరావు అరెస్ట్ కాడు. వాళ్ళపైన కేవలం బురదలెట కార్యక్రమం తప్ప ఏది ముందుకు సాగదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రేపు మాపో కవితను కూడా సిట్ పిలిచేటువంటి అవకాశం ఉన్నది. కవితను కూడా సిట్ పిలిచి తమ ఫోన్లో ఏ విధంగా ట్యాప్ అయినాయో విచారించే అవకాశంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇరకాటంలో కవిత ఇప్పుడు సిట్ పిలిస్తే కవిత వెళ్తుందా? వెళ్ళి వాంగ్మూలం ఇస్తుందా? వాంగ్మూలం ఇస్తే ఎలాంటి వాంగ్మూలం ఇస్తుంది? కేసీఆర్ చేసిండా, సంతోషరావు చేసిండా, లేకపోతే కేటీఆర్ చేసిండా, ఎవరి పేర్లు చెప్తుంది? ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇప్పుడు మేజర్గా ఇరకాటంలో పడేది కవితనే. ఎందుకంటే సొంత పార్టీలో సొంత కుటుంబ సభ్యురాలు కాబట్టి ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి మరి ఆమె ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి ఇప్పుడు ఆమె ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది? దయ్యాలే ట్యాప్ చేసినట్టదా? లేకపోతే కేసీఆర్ ట్యాప్ చేయించినా, సంతోషరావు ట్యాప్ చేయించినా, కేటీఆర్ ట్యాప్ చేయించినా, హరీష్ రావు ట్యాప్ చేయించినా ఎవరి పేరు చెప్తుంది? ఇది ఇరకాటంలో కవిత ఉండే అవకాశం అయితే కనబడుతోంది. రేపు ఆమె పేరు వస్తే అసలు ఆమె సిట్టు ముందుకు వెళ్తే అప్పుడు మీడియాలో చాలా పెద్ద విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్